గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్టికల్స్ అంటే ఏమని చెప్పినా బేట ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 152 టు 237 ఆర్టికల్స్ స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్తాయని చెప్పిన కదా. సో ఇందులో ఫస్ట్ మనకి 152 అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వచనం గురించి చెప్తుంటే స్టేట్ గవర్నమెంట్ డెఫినేషన్ గురించి చెప్తుంది. సో డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ 153 టు 167 ఆర్టికల్స్ దేని గురించి చెప్పింది? 153 టు 167 ఆర్టికల్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి చెప్పింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు వస్తారు? గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ప్లస్ సీఎం ప్లస్ మినిస్టర్స్ వస్తారు. సీఎం ప్లస్ మినిస్టర్స్ వస్తారు ప్లస్ అడ్వకేట్ జనరల్ కూడా వస్తాడు. అడ్వకేట్ జనరల్ అంటాం మనం. సో అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఏం పనిచేస్తారంటే స్టేట్ గవర్నమెంట్కు లీగల్ అడ్వైజర్ ఇస్తారు. సో ఇది మనకి ఏంటిది బేట? స్టేట్ ఎగ్జిక్యూటివ్. తెలుగులో ఏమన్నాము? రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్పి అన్నాం. ఇక మరి 168 ఆర్టికల్ నెంబర్ 168 212 ఆర్టికల్స్ దేని గురించి మాట్లాడినాయి? ఇవి 212 ఆర్టికల్స్ దేని గురించి చెప్పినాయి? స్టేట్ లెజిస్లేచర్ గురించి చెప్పింది. స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖన శాసన నిర్మాణ శాఖన? శాసన నిర్మాణ శాఖ కదా, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. సో శాసన నిర్మాణ శాఖ కిందకి ఏమొస్తాయని చెప్పిన? అసెంబ్లీ, అసెంబ్లీతో పాటుగా ఇంకేమొస్తుంది బేట? కౌన్సిల్ వస్తుంది. అసెంబ్లీని తెలుగులో ఏమంటాము? శాసన సభ అంటాము. కౌన్సిల్ను శాసన మండలి అంటాం. శాసన మండలి లేదా ఇంకేమంటాము? విధాన పరిషత్ అని చెప్పి అంటాం. విధాన పరిషత్. ఇది విధాన సభ అని చెప్పి అంటాం. ఓకేనా? మరి ఈ అసెంబ్లీలో ఎవరుంటారు? ఎమ్మెల్యేలు ఉంటారు. కౌన్సిల్లో ఎవరుంటారు? ఎమ్మెల్సీలు ఉంటారు. కౌన్సిల్లోనేమో ఎమ్మెల్సీలు ఉంటారు. ఓకే. తర్వాత మనకి 213 అనేటువంటి ఆర్టికల్ దేని గురించి చెప్పింది బేట? ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ది. సో ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. సో రాష్ట్ర గవర్నర్కు సంబంధించిన ఆర్డినెన్స్ అధికారం గురించి మాట్లాడింది. ఆర్డినెన్స్ గురించి చెప్పింది మనకు. ఏ ఆర్టికల్? 213 అనేటువంటి ఆర్టికల్ ఆర్డినెన్స్ గురించి చెప్పింది. సరే అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటిది? ఆర్డినెన్స్ అంటే ఏంటి చెప్పండి? అంటే అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ సమావేశాలు లేనప్పుడు గవర్నర్ ద్వారా తీసుకొచ్చే తాత్కాలిక చట్టాన్ని మనం ఆర్డినెన్స్ అంటాము. అది ఒక టెంపరీలా. అలా టెంపరీలా తీసుకొచ్చే పవర్ రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది? గవర్నర్కి ఇచ్చింది. ఏ ఆర్టికల్ ప్రకారము? 213 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 214 టు 232 ఆర్టికల్స్ దేని గురించి చెప్పింది బేట? స్టేట్ జ్యుడిషియరీ గురించి మాట్లాడింది. స్టేట్ జ్యుడిషియరీ. సో స్టేట్ జ్యుడిషియరీ అంటే ఇక్కడ ఏమొస్తుంది? రాష్ట్ర న్యాయశాఖ అంటే ఇక్కడ ఏమొస్తుంది? హైకోర్టు అనేది వస్తుంది. హైకోర్టు అనేది వస్తుంది. ఇక మనకి 233 నుంచి 237 వరకు గల ఆర్టికల్స్ దేని గురించి మాట్లాడినాయి? ఇది లోయర్ కోర్ట్స్ గురించి మాట్లాడింది. లోయర్ కోర్ట్స్. సో లోయర్ కోర్ట్స్ అంటే ఏమొస్తాయి? డిస్ట్రిక్ట్ కోర్టులు వస్తాయి ప్లస్ సబార్డినేట్ కోర్టులు వస్తాయి. సబార్డినేట్ కోర్టులు వస్తాయి. ఇంకా మున్సిఫ్ కోర్టులు వస్తాయి. సో మున్సిఫ్ కోర్టులు న్యాయ పంచాయతీలు లేదా విలేజ్ కోర్టులు కూడా అంటాం మనం. సో న్యాయ పంచాయతీలు లేదా విలేజ్ కోర్టులు కూడా వస్తాయి మనకి. ఇదంతా మనకు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఇప్పుడు ఇందులో మనకు స్టేట్ గవర్నమెంట్ యొక్క నిర్వచనం గురించి తెలుసుకుందాం మనం ఆల్రెడీ. స్టేట్ గవర్నమెంట్ అంటే ఎన్ని ఉంటాయని చెప్పిన నేను? స్టేట్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 బాడీస్ అని చెప్పినా కదా, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా. స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని బాడీస్ ఉంటాయి? సో 3 బాడీస్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 బాడీస్ అంటే 3 శాఖలు ఉంటాయి. ఒకటి లెజిస్లేచర్, రెండోది ఎగ్జిక్యూటివ్, మూడోది జ్యుడిషియరీ. సో ఇందులో ఎన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిర్వచనం ఉంది? 28 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఉంది ఇది. ఇక మనం ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ 152 తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్లో మనం ముందుగా ఎవరి గురించి తెలుసుకుంటున్నాము? గవర్నర్ ఆఫ్ ది స్టేట్. సో హెడ్డింగ్ పెట్టుకోండి, గవర్నర్ ఆఫ్ ది స్టేట్. గవర్నర్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్ర గవర్నర్ అని కూడా అనొచ్చు మనం. గవర్నర్ ఆఫ్ ది
స్టేట్, గవర్నర్ ఆఫ్ ది స్టేట్ లేదా రాష్ట్ర గవర్నర్ అంటున్నాం మనం. రాష్ట్ర గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి బేటా? ఇక్కడ రాష్ట్ర గవర్నర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 153 నుంచి 160 వరకు. యాక్చువల్గా 161 కూడా మనకు గవర్నర్ కిందకే వస్తుంది, గవర్నర్కి ఉన్నటువంటి న్యాయాధికారాల కిందకి వస్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 153 to 160 ఆర్టికల్ టాక్స్ అబౌట్ స్టేట్ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్ గురించి చెప్తా ఉంది. ఓకేనా? సో మరి రాష్ట్ర గవర్నర్ అంటున్నాం కదా మనము. ఈ రాష్ట్ర గవర్నర్కు సంబంధించి అంటే ప్రతి రాష్ట్రంలో ఒక గవర్నర్ ఉంటాడనే కదా అర్థము. మరి గవర్నర్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి కాపీ కొట్టినాం? గవర్నర్ కాన్సెప్ట్ టేకన్ ఫ్రమ్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. అంటే గవర్నర్ అనే పదవిని ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో గవర్నర్ సిస్టమ్ ఉందా? ఉంది. అప్పుడు దేశం మొత్తం వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఉండేవాడు. ఆ గవర్నర్ జనరల్ కింద ప్రతి ప్రావిన్సెస్లో గవర్నర్ ఉండేవాడు. అప్పుడు రాష్ట్రాలను ప్రావిన్సెస్ అనేవాళ్ళు. అలా ప్రావిన్సెస్కి ఒక గవర్నర్ ఉండేవాడు. దేశం మొత్తం కలిపి ఒక వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఉండేవాడు. అలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చినటువంటి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో గవర్నర్ అనే పోస్ట్ గురించి క్లియర్గా రాయబడ్డది. ఆ గవర్నర్ పోస్టును మనం అక్కడ నుంచి కాపీ కొట్టాం. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నరు ఉండొచ్చు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు 153 ఆర్టికల్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ వన్ గవర్నర్. సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ వన్ గవర్నర్. ఒకవేళ ఒక స్టేట్కు గవర్నర్ లేకపోతే ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేయచ్చు అని చెప్పి మనకు ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు బేట? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకొచ్చారు. సో ఆర్టికల్ నెంబర్ 153 ఏమని చెప్తుందంటే ఎవ్రీ స్టేట్ హ్యాస్ వన్ గవర్నర్ అని చెప్తుంది. అయితే ఇఫ్ ఎనీ స్టేట్ so do not have, if any state do not have the governor of the state, ఒకవేళ ఒక రాష్ట్రంలో గవర్నర్ ఆఫ్ ది స్టేట్ లేకపోతేనట అప్పుడు వన్ గవర్నర్, ఒకటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఎన్నిటికి పనిచేయచ్చు బేట? 2 or more స్టేట్స్కి గవర్నర్ లాగా పనిచేయచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్ లాగా పనిచేయచ్చా? పని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది, ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టబడ్డది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్ ఎవరు ఉండేవారు అంటే ఈఎస్ఎల్ నరసింహన్ ఉండేవాడు. ఈఎస్ఎల్ నరసింహన్ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏమైంది? డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సో ఏపీ తెలంగాణ అనే 2 రాష్ట్రాలు ఏర్పడితే ఈ ఏపీ అండ్ తెలంగాణ అనే 2 రాష్ట్రాలకి ఒకటే గవర్నర్ పనిచేశాడు. ఆయన పేరే ఈఎస్ఎల్ నరసింహన్. అంటే ఈఎస్ఎల్ నరసింహన్ 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడా లేదా? 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు. ఇక మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రతిమ మెడికల్ కాలేజ్, ప్రతిమ మల్టీప్లెక్స్ వినుంటారుగా, కరీంనగర్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది కదా ప్రతిమ హాస్పిటల్స్ అని చెప్పి ఉంది కదా. ఎవరిది అది? చెన్నమనేని విద్యాసాగర్ రావు. సో చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్. ఆ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత సో బీజేపీ అతనికి ఏం చేసిందంటే మహారాష్ట్రకి గవర్నర్గా పెట్టింది. సో ఆయన మహారాష్ట్రకి తమిళనాడుకి 2 రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేశాడు. ఒక రాష్ట్రానికి ఏమో పూర్తి స్థాయి గవర్నర్గా, ఇంకొక రాష్ట్రానికేమో ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేశాడు. అంటే చెన్నమనేని విద్యాసాగర్ రావు 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడా లేదా? పనిచేశాడు. అలానే మనకు ఒకప్పుడు గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై సౌందరరాజన్, ఈ తమిళసై సౌందరరాజన్ మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తూనే అట్ ద సేమ్ టైం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసింది. అంటే ఒక పర్సన్ ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తూనే మరొక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయచ్చు. సార్ ఒకటే కేంద్రపాలిత ప్రాంతానికి పనిచేయచ్చా అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయచ్చు. సో అని చెప్పి ఎవరు రాశారు? ఎక్కడుంది ఇట్లా అంటే ఒకటే పర్సన్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు, లేదా ఒకటే పర్సన్ ఒక రాష్ట్రానికి గవర్నర్గా లేదా 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉంటూనే
2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండొచ్చు అనే విషయాన్ని ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు. సో ఎప్పుడు చేర్చారంట? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1956 ప్రకారం ఒక పర్సనే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేయచ్చు అని చెప్పి చెప్తా ఉంది. మరి ఇలాంటి గవర్నరు ఎలా వస్తాడు? మరి గవర్నర్ అనే పర్సన్ ఎన్నికల ద్వారా రాడు. సో ఎన్నికల ద్వారా రాడు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అది మనకి 155 దగ్గర వస్తుంది. ఇక్కడ జస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. ఒకవేళ ఒక రాష్ట్రానికి గవర్నర్ లేకపోతే ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న పర్సనే మన రాష్ట్రానికి కూడా గవర్నర్గా ఉండొచ్చు. అంటే ఒకే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా ఉండొచ్చు. లేదా ఒకే వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేస్తూనే అట్ ద సేమ్ టైం 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయచ్చు. ఓకేనా? సో ఇదంతా మనకి ఏ ఆర్టికల్ చెప్పింది? 153 ఆర్టికల్. మరి ఇలాంటి గవర్నర్ను మనం ఏమని పిలవచ్చు అంటే, సో గవర్నరు మన స్టేట్లో నామినల్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ అవుతాడు. నామినల్ ఎగ్జిక్యూటివ్. సో నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి అన్నట్టు బేట? నామమాత్రపు అధికారి అని అర్థం. సో నామమాత్రపు అధికారి. మరి రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? మన స్టేట్లో రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే నిజంగా పనిచేసేది రియల్ ఎగ్జిక్యూటివ్ కదా. సో నిజంగా పనిచేసేది రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అవుతారు అంటే సీఎం ప్లస్ మినిస్టర్స్ అవుతారు. అంటే ముఖ్యమంత్రి, మంత్రిమండలి రియల్ ఎగ్జిక్యూటివ్లు అవుతారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అవుతారు. సార్ మరి ఇంకా ఏమంటారు సార్ గవర్నర్ను అంటే? హెడ్ ఆఫ్ ది స్టేట్ అని కూడా అనవచ్చు మనం. గవర్నర్ను హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఒక రాష్ట్రానికి అధిపతి అని చెప్పి గవర్నర్ అంటారు. మరి సార్ సీఎం ప్లస్ మినిస్టర్ను సీఎంని ఏమంటారు సార్? గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటాము. ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్టేట్ అన్నాము, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నాము. ఇప్పుడు చెప్పండి, మన రాష్ట్ర అధినేత ఎవరు? తెలంగాణ రాష్ట్ర అధినేత ఎవరు అంటే గవర్నరు. మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎవరు? సీఎం. అర్థమైందా? సో సీఎం ఏమో స్టేట్ గవర్నమెంట్కు హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. మరి గవర్నర్ ఎవరు అవుతారు? హెడ్ ఆఫ్ ది స్టేట్ అవుతారు. రాష్ట్రానికి హెడ్ గవర్నర్ అవుతే రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్ ఎవరవుతారు? మన సీఎం అవుతాడు. ఓకే సార్. ఇంకా ఎట్లా అడగవచ్చు సార్ మనకంటే, మనకి గవర్నర్ ఆఫ్ ది స్టేట్ను ఏమని పిలుస్తామంటే, సో కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ స్టేట్ అంటే అంటాము. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ స్టేట్ లెవెల్ అంటాము. అంటే రాష్ట్రం లెవెల్లో అంటే రాజ్యాంగాధిపతి ఎవరు? రాష్ట్రం లెవెల్లో రాజ్యాంగాధిపతి ఎవరు? గవర్నర్ ఆఫ్ ది స్టేట్. మరి దేశం లెవెల్లో రాజ్యాంగాధిపతి ఎవరు? రాష్ట్రం లెవెల్లో రాజ్యాంగాధిపతి ఏమో గవర్నర్ అయితే దేశం లెవెల్లో రాజ్యాంగాధిపతి ఎవరు అవుతారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారు. కాబట్టి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడిగింది అనుకోండి, హూ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇన్ స్టేట్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమైనా ఆన్సర్ పెడతారు అంటే స్టేట్ గవర్నర్. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ అవర్ నేషన్ అని అడిగాడు అనుకోండి, మన దేశంలో రాజ్యాంగాధిపతి ఎవరు అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మన రాష్ట్రం లెవెల్లో రాజ్యాంగాధిపతి ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అని. సరే ఇంకా అట్లా కాకుండా ఇంకా ఎట్లా అడగచ్చు సార్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? డిఫాక్టో ఎవరు, డిజూరీ ఎవరు అని అడగచ్చు. హూ ఈజ్ ద డిజూరీ ఇన్ స్టేట్ అని అడుగుతాడు. డిజూరీ. సో హూ ఈజ్ ద డిజూరీ అంటాం మనం. సో హూ ఈజ్ ద డిజూరీ అంటే ఇక్కడ నామమాత్రపు అధికారి అని అర్థం పెట్ట. నామమాత్రపు అధికారి. సో మరి మన రాష్ట్రంలో నామమాత్రపు అధికారి ఎవరు అన్నట్టు? గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఇవి చిన్న పదాలే కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. హూ ఈజ్ ద డిఫాక్టో ఇన్ అవర్ స్టేట్ అంటాడు, హూ ఈజ్ ద డిజూరీ ఇన్ అవర్ స్టేట్ అంటాడు. అప్పుడు రెండు రెట్లలో డి కనబడుతుంది. అప్పుడు గుర్తుకొస్తుంది అసలు డిఫాక్టో అంటే ఏంటిది, డిజూరీ అంటే ఏంటిది. మా సార్ చెప్పినప్పుడు మంచిగా రాసుకుని అయిపోయేది అని అనిపిస్తుంది. సో డిఫాక్టో అంటే నిజమైన అని అర్థం వస్తుంది, డిజూరీ అంటే నామినల్ అని అర్థం వస్తుంది. మరి నామినల్ పవర్స్ మన స్టేట్లో ఎవరు ఉంటారు అంటే నామినల్ పవర్స్ వాస్తవంగా అధికారాలు ఉండేవి, నామమాత్రపు అధికారాలు ఉండేది ఎవరికి అంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్. కాబట్టి మన తెలంగాణ స్టేట్లోనే ఇంకే స్టేట్లోనైనా డిజూరీ ఎవరు అవుతారంటే గవర్నర్ ఆఫ్ ది స్టేట్. మరి డిఫాక్టో ఎవరు అవుతారు? సీఎం అవుతాడు. సో సీఎం ప్లస్ మినిస్టర్స్ అవుతారు.
చిన్న చిన్న పదాలే కానీ ఎగ్జామ్లో అడిగినప్పుడు తెలుస్తుంది. రాష్ట్ర అధిపతి ఎవరు చెప్పండి? రాష్ట్ర అధిపతి, రాష్ట్ర అధినేత. రాష్ట్ర అధిపతి ఎవరు? గవర్నర్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్ర ప్రభుత్వ అధిపతి సీఎం అవుతాడు. ఓకేనా? నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? హూ ఇస్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్? గవర్నర్. సో హూ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ అవర్ స్టేట్? సీఎం ప్లస్ మినిస్టర్. ఓకేనా? ఇదంతా మనకు ఆర్టికల్ నెంబర్ 153 చెప్తా ఉంది. సో ఆర్టికల్ నెంబర్ 153 ఇది చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 154 బేట. 154 ఇది దేని గురించి మాట్లాడుతుంది? సో ఆర్టికల్ నెంబర్ 154 టాక్స్ అబౌట్ చూద్దాం మనం. సో ఆర్టికల్ నెంబర్ 154 దేని గురించి చెప్తుంది అంటే రాష్ట్ర గవర్నర్కు ఉన్న కార్యనిర్వాహక అధికారాల గురించి మాట్లాడుతుంది. సో రాష్ట్ర గవర్నర్కు ఉన్నటువంటి ఏ అధికారాలు? కార్యనిర్వాహక అధికారాల గురించి మనకు చెప్తా ఉంది. సో ఆర్టికల్ నెంబర్ 154 దేని గురించి చెప్తా ఉంది మనకి? ఆర్టికల్ నెంబర్ 154 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్ వెస్టెడ్ ఇన్ ది గవర్నర్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నర్కి ఉన్నాడు కదా, ఆ గవర్నర్కి సంబంధించిన కార్యనిర్వాహక అధికారాల గురించి చెప్తుంది బేట. కార్యనిర్వాహక అధికారాలు. సో ఆర్టికల్ నెంబర్ 154 టాక్స్ అబౌట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అంటాం. ఎగ్జిక్యూటివ్ పవర్స్. మరి ఇక్కడ గవర్నరు ఎగ్జిక్యూటివ్ పవర్స్, గవర్నర్కు ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి 154 ఆర్టికల్ చెప్తున్నాయి అంటున్నాం కదా. కానీ గవర్నర్ ఎవరు యాక్చువల్గా? నామినలా రియలా? నామినల్. అంటే గవర్నర్ నిజంగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ నిర్వర్తించరు. ఆ ఎగ్జిక్యూటివ్ పవర్స్ గవర్నర్ నిర్వర్తించడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఆర్టికల్ నెంబర్ 163 క్లాస్ 1 అనే ఆర్టికల్ ప్రకారం ఈ గవర్నర్కు ఎగ్జిక్యూటివ్ పవర్స్లో హెల్ప్ చేయడానికే మన స్టేట్లోనట ఏం పదవులు క్రియేట్ కాబడ్డాయి బేట? సీఎం ప్లస్ మినిస్ట్రీ అనే పదవులు క్రియేట్ కాబడ్డాయి. అంటే సీఎం ప్లస్ మినిస్ట్రీ అంటే సీఎం ప్లస్ మినిస్టర్స్ అని అర్థం. ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రిమండలి అనే పదవులు ఎవరికి సహాయం అందించడానికి, ఎవరికి పరిపాలనలో సహాయం అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి? గవర్నర్కు పరిపాలనలో సహాయం అందించడానికి ఏర్పడ్డాయి. అందుకే గవర్నర్ని ఏమన్నా మనము? గవర్నర్ను నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. మరి రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు అవుతారు? సీఎం ప్లస్ మినిస్ట్రీ. అంటే వీళ్ళే హెల్ప్ చేయడానికే, సీఎం ప్లస్ మినిస్ట్రీ గవర్నర్కి హెల్ప్ చేయడానికే పనిచేస్తున్నాడు కదా. అంటే ఈ పోస్ట్ క్రియేట్ అయింది గవర్నర్కి హెల్ప్ చేయడానికి. అంతే నిజంగా పని ఎవరు చేస్తున్నారు అన్నట్టు? సీఎం ప్లస్ మినిస్టర్ చేస్తున్నారు. అందుకే వాళ్ళని ఏమనాలి? రియల్ ఎగ్జిక్యూటివ్ అనాలి. సో రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు అంటారు. ఇదంతా మనకి ఆర్టికల్ చెప్పింది ఆర్టికల్ నెంబర్ 154. సో ఆర్టికల్ నెంబర్ 154 దగ్గర ఏమని రాసుకుంటారు మీరు? ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ లేదా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. సో మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవాలి? ఎగ్జిక్యూటివ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ నామినల్ ఎగ్జిక్యూటివ్, సెకండ్ వన్ ఈజ్ రియల్ ఎగ్జిక్యూటివ్. సో హూ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్? సీఎం ప్లస్ మినిస్ట్రీ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. సీఎం ప్లస్ మినిస్ట్రీ అనే పదవులు ఎవరికి హెల్ప్ చేయడానికి ఏర్పడ్డాయి? గవర్నర్కి హెల్ప్ చేయడానికి ఏర్పడ్డాయి. ఏ ఆర్టికల్ ప్రకారం సీఎం ప్లస్ మినిస్ట్రీ అనే పదవులు క్రియేట్ చేయబడ్డాయి? ఆర్టికల్ నెంబర్ 163 క్లాస్ 1 అనే ఆర్టికల్ ప్రకారం. క్లియర్ అయిపోయింది. ఇక 155 అనేటువంటి ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆర్టికల్ నెంబర్ 155. మన స్టేట్లో గవర్నర్ ఉన్నాడా? ఉన్నాడు కదా. మన స్టేట్ గవర్నర్ పేరేంటి చెప్పండి? శివప్రతాప్ శుక్లా కదా. సో మన స్టేట్ గవర్నర్, తెలంగాణ స్టేట్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. అదే పక్క రాష్ట్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. అక్కడ పక్క రాష్ట్రందేమో అబ్దుల్ నజీరు, అంటే ఏపీదేమో అబ్దుల్ నజీరు, తెలంగాణదేమో శివప్రతాప్ శుక్లా కదా. మరి వాళ్ళు ఎవరి చేత అపాయింట్ కాబడ్డారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అపాయింట్ కాబడ్డారు. అంటే దీన్ని బట్టి ఆర్టికల్ నెంబర్ 155 దేని గురించి మాట్లాడుతుంది బేట? గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. అంటే గవర్నర్ ఉండేది రాష్ట్రంలో, కానీ అతన్ని రాష్ట్రపతి నియమిస్తాడు. ఇలా గవర్నర్ను రాష్ట్రపతి నియమించే కాన్సెప్ట్ను ఎక్కడి నుంచి కాపీ కొట్టినాం నాకు చెప్పండి? గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దిస్ కాన్సెప్ట్ టేకన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఈ అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి కాపీ కొట్టాం? కెనడా దేశ రాజ్యాంగం నుండి కాపీ కొట్టాం. అంటే అక్కడ కూడా ఎలా అన్నట్టు? రాష్ట్రంలో ఉండేటువంటి గవర్నర్ను సెంట్రల్లో ఉండే ప్రెసిడెంట్ అపాయింట్ చేశారన్నట్టు. అక్కడ కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్ మనం కాపీ కొట్టాం. ఓకేనా. సో స్టేట్ గవర్నర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
కానీ ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి బేట, కొన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారు. గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు మనం కొన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతున్నాం. సో మరి ఆ సాంప్రదాయాలన్నీ రాజ్యాంగంలో ఉన్నాయా అంటే లేవు. గవర్నర్ను అపాయింట్ చేసేటప్పుడు సేమ్ స్టేట్కు సంబంధించిన పర్సన్ను ఏం చేయొద్దట బేట. సో డు నాట్ అపాయింట్ యాజ్ గవర్నర్ అని చెప్తుంది. అంటే సేమ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని మన రాష్ట్రానికే గవర్నర్గా అపాయింట్ చేయొద్దు అని చెప్పింది. ఓకేనా సార్? ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పారు అంటే మనకి రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ 1983లో ఏర్పాటు చేయబడ్డ ఆర్ఎస్ సర్కారియా కమిషన్, రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్. ఇంకా మనకి మదన్ మోహన్ పూంచి కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్. ఈ రెండు కమిషన్లు ఏమంటున్నాయి బేట అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా నియమించొద్దు అన్నది. రాజ్యాంగంలో ఉందా అలా? వీళ్ళు చెప్పారా? వీళ్ళు చెప్పారు. మరి ఇవేంటి సార్ అసలు? రంజిత్ సింగ్ సర్కారియా కమిషను, మదన్ మోహన్ పూంచి కమిషన్, ఈ రెండు కమిషన్స్ దేని మీద ఏర్పాటు చేశారు అంటే యూనియన్ గవర్నమెంట్ సెటప్ బై దీస్ టూ కమిషన్స్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశాల మీద, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్స్. ఈ రెండు కమిషన్స్ ఏం చెప్పినాయి అంటే ఒక రాష్ట్రంలో గవర్నర్ను నియమించేటప్పుడు ఏ రాష్ట్రం వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా నియమించరాదు అన్నది. ఓకేనా? ఇది నెంబర్ 1 కండిషన్. మరి ఏ రాష్ట్రం వ్యక్తిని ఆ రాష్ట్రానికి గవర్నర్గా నియమించొద్దంటే అది మరి ఎప్పుడన్నా బ్రేక్ చేశారా? ఇది రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో లేదు కదా. రాజ్యాంగంలో ఉంటే బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ కాదు. కానీ ఇది రాజ్యాంగం లేదు, జస్ట్ ఒక సాంప్రదాయం. సో అందుకే రూల్స్ ఉన్నాయే బ్రేక్ చేయడానికి కదా. సో మన వాళ్ళు బ్రేక్ చేశారు. ఎస్సి ముఖర్జీ అనేటువంటి వ్యక్తిని, ఎస్సి ముఖర్జీ అనేటువంటి వెస్ట్ బెంగాల్ సంబంధించిన వ్యక్తిని వెస్ట్ బెంగాల్కే గవర్నర్గా అపాయింట్ చేశారు. ఓకేనా? కల్నల్ షిబ్నం అనే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఏ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేశారు? పంజాబ్ రాష్ట్రానికే గవర్నర్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ పద్మజా నాయుడు అంటే సరోజిని నాయుడు వాళ్ళ కూతురు పద్మజా నాయుడు. ఈ పద్మజా నాయుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఆమెను వెస్ట్ బెంగాల్ స్టేట్కే గవర్నర్గా అపాయింట్ చేశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఉద్ధమ్ సింగ్, కల్నల్ షిబ్నం, ఎస్సి ముఖర్జీ, పద్మజా నాయుడు లాంటి వాళ్ళను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను ఆ రాష్ట్రానికే గవర్నర్గా అపాయింట్ చేశారు. అంటే ఈ రూల్ను ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వడం లేదు. నెక్స్ట్ ఇంకా రెండో కండిషన్ ఏం చెప్పారు వీళ్ళు అంటే సో ఇఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ టు ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ బి కన్సల్ట్ ద స్టేట్ గవర్నమెంట్ అని చెప్తుంది. అంటే వైల్ appointing the state governor, president of India must be consult state government అని చెప్తుంది. అంటే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి గవర్నర్ను అపాయింట్ చేసేటప్పుడు, అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ను రాష్ట్రపతి అపాయింట్ చేసేటప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలంట బేట? రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలంట? రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని చెప్పినాయి ఈ రెండు కమిషన్స్. కానీ అది ఫాలో అవుతున్నారా మన వాళ్ళు? ఫాలో అవ్వడం లేదు. అంటే బ్రేక్ చేశారా ఎప్పుడైనా? చాలాసార్లు బ్రేక్ చేశారు. ఓకేనా? అట్లా బ్రేక్ చేశారా అంటే చేశారు. కానీ ఇది కండిషనా? రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఏం లేదు, జస్ట్ ఒక సాంప్రదాయం లాగా పెట్టారు. బట్ దాన్ని ఫాలో అవుతున్నారా అంటే చాలాసార్లు అవుతున్నారు, కొన్నిసార్లు బ్రేక్ చేశారు. ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనకు బెజవాడ గోపాల్ రెడ్డి. ఈ బెజవాడ గోపాల్ రెడ్డి అనేటువంటి పర్సన్ ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చివరి సీఎంగా కూడా పనిచేశాడు. ఆంధ్ర రాష్ట్రం, నాట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వేరు, ఆంధ్ర రాష్ట్రం వేరు. సో ఈ ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన గోపాల్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆంధ్ర రాష్ట్ర సీఎంగా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ సీఎంగా అపాయింట్ చేసినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించకుండానే ఏం చేశారు? అపాయింట్ చేశారు. నెక్స్ట్ సుర్జిత్ సింగ్
సుర్జిత్ సింగ్ బర్నాలా అనేటువంటి ఒక వ్యక్తిని తమిళనాడుకు గవర్నర్గా అపాయింట్ చేసేటప్పుడు తమిళనాడు సీఎంగా పనిచేస్తున్న జయలలితను అసలు సంప్రదించకుండా గవర్నర్గా అపాయింట్ చేశారు. అంటే ఈ రూల్స్ను బ్రేక్ చేశారా లేదా? ఈ రూల్స్ను బ్రేక్ చేశారా లేదా? రూల్స్ను బ్రేక్ చేశారు. ఓకేనా సార్? ఇంకేమున్నాయంటే ఈ రెండు కమిషన్స్ ఏం చెప్పినాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ని ఎవరిని తీసుకోవాలంటే బేటా నాన్ పొలిటికల్ పర్సన్ తీసుకోవాలి. సో నాన్ పొలిటికల్ పర్సన్ షుడ్ బి అపాయింట్ యాజ్ ఎ గవర్నర్ అని చెప్పారు. అంటే నాన్ పొలిటికల్ పర్సన్ అంటే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను గవర్నర్గా అపాయింట్ చేయాలంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు భారతదేశంలో పనిచేసే గవర్నర్లు అందరూ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళా కాదా? సంబంధం ఉన్నవాళ్ళు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమంటున్నారు, ఒక వ్యక్తి ఆల్రెడీ స్టేట్ గవర్నర్గా పనిచేసిన తర్వాత మళ్ళీ ఎలా రావద్దు? మళ్ళీ డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావద్దు. డైరెక్ట్ పాలిటిక్స్లోకి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అంటున్నారు. ఓకేనా? ఇఫ్ ఎనీ పర్సన్ సో రిటైర్డ్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ పోస్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్, లేదా గవర్నర్ ఆఫ్ ది పోస్ట్గా పనిచేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఎలక్షన్లోకి రావద్దు. డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ డైరెక్ట్ పాలిటిక్స్ అంటున్నారు. కానీ ఇది కూడా బ్రేక్ చేశారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒకప్పుడు మనకు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే. ఏంటిదనే పేరేంటిది? సుశీల్ కుమార్ షిండే. ఈ సుశీల్ కుమార్ షిండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు గవర్నర్గా పనిచేశాడు. తర్వాత 2009 నుంచి 2014 వరకు, సో 2009 నుంచి 14 వరకు పనిచేసిన మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కొంతకాలము ఎవరిలాగా పనిచేశాడు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిలాగా పనిచేశాడు. ఏకంగా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అంటే తెలంగాణ బిల్ అన్నట్టు. తెలంగాణ బిల్లును లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఆ హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న సుశీల్ కుమార్ షిండేని. ఏ రోజున ఇంట్రడ్యూస్ చేశారు? సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును ఏ రోజున ఇంట్రడ్యూస్ చేశారు? మీ ఫేవరెట్ డే కంటే ఒక రోజు ముందు, అంటే 13th February 2014 రోజున ఏ సభలో ఇంట్రడ్యూస్ చేశారు? లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సుశీల్ కుమార్ షిండే. ఆ షిండే ఒకప్పుడు మనకు గవర్నర్గా పనిచేశాడు, తర్వాత సెంట్రల్లో హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. అంటే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారా లేదా? వచ్చారు. సో ఇవన్నీ సాంప్రదాయాలు, బట్ ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా? ఫాలో అవ్వడము లేదు. ఇదంతా మనకు ఏ ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను? ఆర్టికల్ నెంబర్ 155కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదంతా 155 కదా, చూడండి ఇక్కడ. సో గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. సో మరి గవర్నర్ను నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి కాపీ కొట్టినామన్నా నేను? కెనడా దేశ రాజ్యాంగం నుండి కాబట్టి. నెక్స్ట్ చూడండి, గవర్నర్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటుంది. ఆర్టికల్ నెంబర్ 156 టాక్స్ అబౌట్. 156 ఏమంటుంది అంటే గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి మాట్లాడుతుంది బేట. యాక్చువల్గా ఆర్టికల్ నెంబర్ 156 ప్రకారం గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 years. యాక్చువల్గా 5 years, కానీ అక్కడ ఏమనుంది? ఇంకా ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా డక్ట్రైన్ ఆఫ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ రాష్ట్రపతి అభీష్టం మేరకు అని అర్థం బేట. రాష్ట్రపతి అభీష్టం మేరకు అని అర్థం. అభీష్టం మేరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరో ఒకరు గవర్నర్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శుక్లా ఉన్నాడు కదా, ఏంటి ఏం శుక్లా? శివకాంత శివప్రతాప్ శుక్లా ఉన్నాడు కదా. ఈ శివప్రతాప్ శుక్లా మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నాడు కదా. ఇతను రాష్ట్రపతి అభీష్టం మేరకు 5 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు కూడా గవర్నర్గా కంటిన్యూ కావచ్చు. అంటే ఒకసారి 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా మళ్ళీ అతన్ని అపాయింట్ చేయొచ్చు. లేదు 5 సంవత్సరాలు కాకముందే అతన్ని గవర్నర్ పదవి నుండి తొలగించవచ్చా? తొలగించవచ్చు. అంటే ఏ కారణంతో తొలగించవచ్చు? రాష్ట్రపతి అభీష్టం మేరకు అనే పదం, ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అనే పదం. కానీ యాక్చువల్గా చూడండి ఇక్కడ 156లో
గవర్నర్ యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇది ఫాలో అవుతున్నారా? లేదు. ఏది ఫాలో అవుతున్నారు? రాష్ట్రపతి అభీష్టం అనేది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే గవర్నర్ను ఎలా తొలగించాలి అనే విషయం గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు.